ఈ 10 ఏళ్లలో నిలబడ్డాం, బలపడ్డాం, చాలా పడ్డాం కూడా. సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేమి లేవా, కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు, అక్క అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు, రాష్ట్రానికి సంబంధం ఏముంది? అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా. మీకు కోపం రావాలి కదా. అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్కి. ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది. ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? ఆ కోపమే రావాలి అన్యాయం మీద. ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పైపైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం దక్షిణ భారతం, అలాగే క్యాస్ట్ సెన్సెస్, కులాల గణాంకం, డీలిమిటేషన్ ఇష్యూ, 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ, ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ, ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఎందుకంటే భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది. ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు. ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం. దశాబ్దంన్నర తర్వాత వచ్చింది. అంటే 2009 నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది. సో నేను ఏం కోరుకుంటానంటే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు. నిలకడగా నిలబడేవాళ్ళే నా సైన్యం. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని, పుస్తకాల బరువుతోటి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా, ఒకవైపేమో టిఫిన్ క్యారియరు, ఇంకోవైపేమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోడికి ఒక 2 పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని. అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచినీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని. డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం 100 మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని. కానీ ఈ రోజున మీ అందరి దయ, జన సైనికులు, వీర మహిళల పట్టుదల, ఈ రోజున మనం దాదాపు 4000 పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం. వాళ్ళు 2000 వేయించారు 5 సంవత్సరాల్లో. మనం 2500 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటానికి. సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడంటే, ముఖ్యంగా పార్టీలో వేదిక పైన ఉన్న నాయకులకి, జన సైనికులకి, మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం. 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు.
2047 ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, $2 trillion ఎకానమీ, భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే, నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు, నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు. దేశం కోసం నిలబడే యువత కావాలి, నాకు చీల్చి చెండాడే యువత కావాలి, నాకు దేశం కోసం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట. బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు 1920లో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు, జరగకూడదని ఆప్ చేశారు. అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆపలేకపోయారు? ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మాకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయాం, జైలులో నలిగిపోయాం, సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం, మాకు శక్తి సన్నగిల్లింది అని. అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతుల అని. అది నాకు చాలా ప్రేరణ అయింది. నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు. నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అంటే ఎలా ఉండాలి అంటే, విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు ఇంక మనకి. మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే, దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే, అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు. వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో, ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. డు హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ? ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఈరోజు టుడే మేబీ యూ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే. ఆల్వేస్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై బ్లడ్. నేను 21 yearsలో కూడా 14 ఏళ్ల వయసు నుంచి, రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 ఐ వాజ్ డూయింగ్ దీక్ష. 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు 5 సంవత్సరం దీక్ష చేసేవాడిని. మొన్నే మా అన్నయ్య, మా నాగబాబు, మా అమ్మ, నేను ఒక ఫోటో చూపించారు ఎవరో. నేను కాషాయ బట్టలో ఉన్నా, మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అమ్మ నవ్వుతూ ఉన్నారు. నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే, ఏంటి జీవితం, వైరాగ్యంతో ఉండేవాడు. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో
సో నాకు మీరెవరూ కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేయంటే పరిస్థితులు, ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్ గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్ 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను వచ్చిండొచ్చు కదా. రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా. ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాం? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు టీన్స్లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడూ రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను,
పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులా నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకొచ్చి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్లో